మహారాష్ట్ర పర్ధని జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 6గురు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. యశ్వాడిలో ఒక్కసారిగా హనుమాన్ ఆలయ మండపం కుప్పకూలిన దృశ్యాలు సివిఆర్లో మీరు ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. శిథిలాల క్రింద ప్రమాదం జరిగిన సమయంలో 30 మంది దాకా ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం వారిని బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. పర్ధని జిల్లాలో ఆలయ మండపం కింద 30 మంది వరకు ఉన్నప్పుడు సమయంలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఏం జరుగుతుందో తెలియక అక్కడున్న జనమంతా కూడా బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతం 6గురు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అక్కడ పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకర్ అందిస్తారు. శ్రీకర్, చెప్పండి, ప్రమాదానికి కారణం ఏంటని చెప్తున్నారు? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుతం మనం కనుక చూసుకుంటే మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి ఏదైతే ప్రమాదం ఉందో చాలా మంది ప్రాణాలు తీసుకున్నట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. పర్ధని జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. యశ్వాడిలో కుప్పకూలినటువంటి హనుమాన్ మండపం ఆలయం కుప్పకూలిందో శిథిలాల కింద 30 మంది చిక్కుకున్నట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తం పోలీస్ వ్యవస్థ నుంచి రక్షణ వ్యవస్థలు అన్ని కూడా అక్కడికి వచ్చేసి శిథిలాలను తొలగించేటువంటి పరిస్థితులలో ఉన్నాయి. అయితే మృతుల సంఖ్య కూడా గణనీయంగా ఉండేటట్టుగా కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే శనివారం కావటాన, అందులోనూ అమృత గడియలు కావటం వల్ల హనుమాన్ మందిరానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చినట్లుగా కూడా మనం చెప్పుకోవచ్చు. అందులోనూ ఇదే సమయంలో శనివారం, అందులోనూ ఆలయంలో కొన్ని పరిసరాల్లో కొన్ని దగ్గర కూడా ఆలయానికి సంబంధించినటువంటి పునర్నిర్మాణ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే ఇలాంటి సమయంలో క్రౌడ్ మేనేజ్మెంట్ అలానే కన్స్ట్రక్షన్ విభాగంలో జరిగినటువంటి కొన్ని తప్పిదాల వల్ల కుప్పకూలినటువంటి కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి స్లాబ్లు ఏదైతే ఉన్నాయో దాని వల్ల ఈ మొత్తం ప్రమాదం జరిగినట్లుగా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం అధికారులంతా కూడా అక్కడ ఉన్నటువంటి శిథిలాలను పక్కకు తొలగించి ప్రజలను అలర్ట్ చేసి అక్కడ చిక్కుకుపోయినటువంటి ప్రజలకి కొంచెం ఉపశమనాన్ని కలిగించేటువంటి ప్రయత్నంలో అయితే ఉన్నారు. మహారాష్ట్ర సీఎం కూడా ప్రస్తుతానికి ఇదే విషయం పైన కూడా కొంచెం ఫోకస్ చేస్తున్నట్లుగా కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తానికి మహారాష్ట్ర రాజకీయాలు మొత్తానికి కూడా ఇది ఒక మలుపుగా కూడా మనం చూసుకోవచ్చు. ఎంపీలు జంప్ అవుతారు అనేటువంటి పరిస్థితుల్లో ఇది మొత్తం మీద కూడా ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యంగా కూడా చూపించవచ్చు. హనుమాన్ మందిరాల్లో ముఖ్యంగా బీజేపీ చేసేటువంటి మందిర రాజకీయాలని అడ్డుపెట్టుకొని ఒక గుడిని హనుమాన్ మందిరంలో జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో దీన్ని అడ్డుపెట్టుకొని శివసేన యూబీటీకి సంబంధించిన వారందరూ కూడా ఠాక్రే వర్గం మొత్తం కూడా సంజయ్ రావత్ కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితిగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారి పరిస్థితి ఏంటి? స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ఎంతమంది ఈ శిథిలాల కింద చిక్కుకున్నట్టుగా చెప్తున్నారు అధికారులు? మొత్తం మీద అయితే 30 మంది దాకా ఈ శిథిలాల కింద అయితే చిక్కుకున్నట్లుగా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దగ్గరలో ఉన్నటువంటి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అయితే అందరినీ తరలిస్తున్నారు. ప్రస్తుతానికి విషమంగా అయితే ఎవరి పరిస్థితి లేకపోయినప్పటికీ అవసరం అయితే ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా రిఫర్ చేస్తామంటూ మహారాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మరియు అలానే ఆలయ కమిటీ వారు కూడా జరిగినటువంటి ప్రమాదానికి కొంచెం బాధ్యత వహిస్తామన్నట్టుగా కూడా చెప్తున్నట్లు మనకు తెలుస్తుంది. అయితే ప్రజలు అత్యుత్సాహాన్ని ప్రదర్శించేటువంటి కొద్ది రోజులు ఏదైతే ఉన్నాయో ప్రత్యేక రోజులు హడావుడి అలానే రష్ ప్రజలు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఆలయ కెపాసిటీని బట్టి ఎంతమంది వెళ్తున్నాం, ఎంతమంది భక్తులను రానివచ్చు, భక్తులను ఎలా మేనేజ్ చేయాలి, వచ్చిన వారికి అన్న నీటి ప్రసాదాల దగ్గర నుంచి
వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు ఎలా అందించాలనేటువంటి వాటిపైన ఆలయ కమిటీలు, అలానే ఎంతమంది రావాలి, ఎలా రావాలి, ఎంతమందిగా రావాలి అనేటువంటి అంశం పైన ప్రజలు ఒక అవగాహనకు రాకపోతే ఇలాంటి ప్రమాదాలన్నీ కూడా తరచూ ప్రతి రాష్ట్రంలో కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితిగా కూడా మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకర్.